యోగి బుల్డోజర్లు మళ్ళీ గర్జిస్తున్నాయి. ఈసారి క్రిమినల్స్ పైనో గ్యాంగ్స్టర్ల పైనో కాదు, పాకిస్తాన్ ఉగ్రమూలాలను కూకటి వేళ్లతో పెకిలించేయడమే లక్ష్యంగా విరుచుకుపడుతున్నాయి. ముఖ్యంగా ఇండో నేపాల్ సరిహద్దుల్లో అక్రమంగా పుట్టుకొచ్చిన మదర్సాలు, మసీదులపై విస్తృతంగా దాడులు నిర్వహిస్తున్నారు. మహారాజ్గంజ్ జిల్లాలో అధికారులు 11 మదర్సాలను సీల్ చేశారు. ప్రభుత్వ భూముల్లో నిర్మించిన మసీదులు, మదర్సాలను కూల్చేశారు. శ్రావస్తిలో గుర్తింపు లేని 41 మదర్సాలను మూసేశారు. రెవెన్యూ కోడ్లోని సెక్షన్ 67 ప్రకారం ఇండో నేపాల్ బోర్డర్లో శాశ్వత, తాత్కాలిక నిర్మాణాలతో సహా 139 అక్రమ నిర్మాణాలను గుర్తించి తొలగించినట్లు అధికారులు చెబుతున్నారు. బహ్రైచ్ జిల్లాలో రుపైది, మోతీపూర్ వంటి సరిహద్దు ప్రాంతాలలో కూడా ఇలాంటి చర్యలు కొనసాగుతున్నాయి. కానీ పాకిస్తాన్తో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న సమయంలోనే ఇండో నేపాల్ బోర్డర్పై ఎందుకు ఫోకస్ చేశారు? బుల్డోజర్ యాక్షన్తో పాకిస్తాన్కు యోగి ఇస్తున్న మెసేజ్ ఏంటి? ఇవాళ టాప్ స్టోరీలో చూద్దాం. యూపీ, బీహార్, బెంగాల్కు ఆనుకొని ఉన్న ఇండో నేపాల్ సరిహద్దు ప్రాంతంలో గత కొన్ని సంవత్సరాల్లో పెరుగుతున్న మసీదులు, మదర్సాలు తీవ్రమైన భద్రతా సమస్యలను కలిగిస్తున్నాయని నిఘా సంస్థలు ఎప్పుడో తమ నివేదికలో హెచ్చరించాయి. వీటి వల్ల బీహార్, యూపీ, బెంగాల్లోని సరిహద్దు ప్రాంతాలలోని కొన్ని ప్రాంతాల్లో జనాభా మార్పుకు దారితీసిందని నివేదికలు తేల్చాయి. నిఘా వర్గాల సమాచారం ప్రకారం గత 6 ఏళ్లలో నేపాల్ సరిహద్దుల్లో మసీదుల సంఖ్య వేలల్లో పెరిగింది. 2018లో 760 మసీదులు ఉంటే 2021 నాటికి 1000కి పెరిగాయి. 2018లో 508గా ఉన్న మదర్సాల సంఖ్య 2021 నాటికి 645కు పెరిగిందని అధికారులు 2022లోనే గుర్తించారు. ఇప్పుడు వాటి సంఖ్య ఎంత ఉంటుందో అంచనా వేయడం కూడా కష్టమే. అసలు విషయం ఏంటంటే, ఈ మతపరమైన సంస్థలకు పాకిస్తాన్ నిఘా సంస్థ ISI, విదేశాలలో పనిచేస్తున్న భారత వ్యతిరేక సంస్థలు నిధులు సమకూరుస్తున్నాయని నిఘా వర్గాలు తెలిపాయి. ఈ మసీదులు, మదర్సాలు ISIతో పాటు అరబ్ దేశాల నుండి కూడా నిధులు పొందుతున్నాయి. మరోవైపు ఇండో నేపాల్ బోర్డర్లో పొట్టగొడుగుల్లా పుట్టుకొచ్చిన అక్రమ మసీదులు, మదర్సాలు భారత వ్యతిరేక భావాలను రెచ్చగొడుతున్నట్లు గుర్తించారు. బీహార్, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్ సరిహద్దు ప్రాంతాల్లో పాకిస్తానీ ఉగ్రవాదులకు ఆశ్రయం కలిగిస్తున్నట్లు తేల్చారు. అంతేకాదు ఈ ప్రాంతాల్లో నకిలీ కరెన్సీ, డ్రగ్స్ అక్రమ రవాణా కూడా జరుగుతున్నట్లు గుర్తించారు. కానీ ఈ ప్రాంతాన్నే ఎందుకు ఎంచుకున్నారు? ఎందుకంటే నేపాల్, భారత్ మధ్య కంచె లేకపోవడంతో పాటు ఆ దేశంతో భారత్కు ఎలాంటి అప్పగింత ఒప్పందాలు లేకపోవడం కూడా. మన దేశంలో విధ్వంసం సృష్టించి నేపాల్ పారిపోవడం చాలా ఈజీ. ఒక్కసారి నేపాల్ వెళ్తే ఎంతటి ఉగ్రవాదైనా సేఫ్ జోన్లోకి వెళ్ళినట్టే. ఇదే సమయంలో కంచె వంటి పటిష్ట భద్రత లేకపోవడంతో భద్రతా బలగాల కళ్ళుగప్పి భారత్లోకి ఈజీగా ప్రవేశించే ఛాన్స్ ఉంటుంది. ఉత్తరాఖండ్, యూపీ, బీహార్, పశ్చిమ బెంగాల్, సిక్కింలను ఆనుకొని నేపాల్తో 1751 కిలోమీటర్ల సరిహద్దు ఉంది. ఒక్క యూపీనే నేపాల్తో 570 కిలోమీటర్ల సరిహద్దు పంచుకుంటుంది. యూపీ సరిహద్దు జిల్లాలైన మహారాజ్గంజ్, సిద్ధార్థ్ నగర్, బలరాంపూర్, బెహ్రాయిచ్, శ్రావస్తి, కిరి, పిలిభిత్లలో మసీదులు, మదర్సాలు, మసీద్ కమ్ మదర్సాల నిర్మాణాలు ఎక్కువగా జరిగాయి. మరోవైపు ఇటీవల సంవత్సరాల్లో యూపీని పాకిస్తాన్ కేంద్రంగా పనిచేస్తున్న ఉగ్రవాద సంస్థలు అడ్డాగా మార్చుకుంటున్నాయి. వాటి లెక్క తేల్చాలన్నదే యోగి ఆదిత్యనాథ్ బుల్డోజర్ యాక్షన్ లక్ష్యం కూడా. భారత్కు వ్యతిరేకంగా ఉగ్రవాద నిధుల సేకరణలో నేపాల్ బ్యాంకులు కూడా కీలక పాత్ర పోషిస్తున్నాయని భారత ఏజెన్సీల వద్ద ఆధారాలున్నాయి. 2019లో ఉత్తరప్రదేశ్ పోలీసులు నేపాల్ కేంద్ర బ్యాంకుతో ముడిపడి ఉన్న అంతర్జాతీయ ఉగ్రవాద నిధుల రాకెట్ను ఛేదించారు. నేపాల్ నుండి డబ్బు తరలించి దేశంలో ఉగ్రవాద కార్యకలాపాలకు నిధులు సమకూర్చడానికి ఉపయోగించే భారతీయ పౌరుల ప్రమేయం ఉందని యూపీ పోలీసులు పేర్కొన్నారు. నేపాల్లోని పోఖ్రాకు చెందిన భయంకరమైన ఉగ్రవాద సంస్థ ఇండియన్ మజూహిద్దీన్ చీఫ్ యాసిన్ భత్కల్, అతని సహాయకుడు అసదుల్లా అఖ్తర్ 2013లో భారత్లో బాంబు పేలుళ్లకు పాల్పడిన తర్వాత నేపాల్లోనే దాక్కున్నారు. భత్కల్ను 2013 ఆగస్టులో బీహార్లోని తూర్పు చంపారణ్ జిల్లాలోని మోతీహర్ సమీపంలో నేపాల్ సరిహద్దులోనే అరెస్ట్ చేశారు. ఈ ఒక్క ఘటనతో ఇండో నేపాల్ సరిహద్దు ప్రాంతం పాక్ ఉగ్రవాదులకు ఎలా అడ్డాగా మారుతుందో తేల్చేసింది.
నిజానికి వెస్ట్ బెంగాల్లో వక్ఫ్ సవరణ చట్టానికి వ్యతిరేకంగా జరిగిన హింసలో ఇస్లామిస్ట్ మూకలు చేరడానికి కూడా ఈ అక్రమ మదర్సాలే కారణంగా తేల్చారు. పశ్చిమ బెంగాల్ కూడా నేపాల్తో సుమారు 100 కిలోమీటర్ల సరిహద్దును పంచుకుంటుంది. బెంగాల్ డార్జిలింగ్ జిల్లాలోని పానీటాంకీలో గత కొన్ని సంవత్సరాలలో అక్రమ మదర్సాలు మసీదులు వెలిసినట్లుగా నివేదికలు తేల్చాయి. కానీ వాటిని ఎప్పట్లానే మమతా సర్కార్ పట్టించుకోలేదు. ఫలితంగా సిఏఏ, వక్ఫ్ సవరణ చట్టం వంటి నిరసనలు రేగిన ప్రతిసారి బంగ్లాదేశ్, నేపాల్ సరిహద్దుల నుండి భారత వ్యతిరేక శక్తులు చొరబడి విధ్వంసం సృష్టిస్తున్నాయి. ఆ తప్పు జరగొద్దన్న ఉద్దేశంతోనే యోగి ఆదిత్యనాథ్ నేపాల్ సరిహద్దులపై ఫోకస్ చేసినట్లు కనిపిస్తోంది. అందులో భాగంగానే పెద్ద ఎత్తున బుల్డోజర్లను రంగంలోకి దించి సరిహద్దుల్లో విధ్వంసం సృష్టిస్తోంది. నేపాల్తో సరిహద్దుల్ని పంచుకుంటున్న మిగిలిన రాష్ట్రాలు బుల్డోజర్లను యాక్షన్లోకి దించాలన్న డిమాండ్లు వినిపిస్తున్నాయి. మరి ఆ దశగా ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటాయో లేదో చూడాలి.